ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలను విడిపిస్తూ ఉన్నది. ఆయన వాక్కు మనలను ఆదరిస్తూ ఉన్నది. ఆయన వాక్కు మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది. ఆయన వాక్కు మనకి సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. రండి, దేవుని వాక్యంతో మన దినచర్యను ప్రారంభించుకుంటలో మనకు ఆశీర్వాదము ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో సామెతలు గ్రంథము 24వ అధ్యాయము 21, 22 వచనములను ధ్యానం చేసుకుందాము. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియనో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతలు గ్రంథము 24వ అధ్యాయము ద్వారా ఆయన అంటున్నాడు, నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. మన ప్రభువుని మనము గనపరచాలి, మన రాజును మనము మహిమపరచాలి. అలాగు చేయని వారితో మనము సహవాసము చేయవద్దు, అలాగు చేయని వారి జోలికి పోవద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అలాగు చేయని వాని జీవితము ఎప్పుడు హఠాత్తుగా ముగించబడుతుందో వానికే తెలియదు. ప్రియ దేవుని బిడలారా, అటువంటి సహవాసములో మన జీవితాలు ఉన్న ఎడల మన జీవితాలు కూడా హఠాత్తుగా నశించిపోవచ్చు. కనుక ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగు చేయని వాని జోలికి పోవద్దు అంటూ ఉన్నాడు. ఎంతోమంది విశ్వాసులుగా, అవును, దేవుని బిడలుగా పిలువబడుతూనే మరి మన రాజును, మన ప్రభువుని గనపరచని వారితో సహవాసము చేస్తూ, అవును ప్రియ దేవుని బిడలారా, వారితో ఏకీభవిస్తూ, వారితో జీవిస్తూ ఎన్నో విధాలుగా వారు మరి నడుచుకుంటున్న ఆ అనుభవములో, అవును, వారి జీవితాలు ఎప్పుడు ముగియబడతాయో, ఎప్పుడు హఠాత్తుగా వారికి నాశనము వస్తుందో మనకు తెలియదు. గనుక ఈ ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు కదా, అవును, యెహోవా యందు మరి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలిచేవాడు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండేవాడు. అవును, మన ప్రభువుని గణపరచని వారితో, మన ప్రభువుని మరి మహిమపరచని వారితో, అవును, సహవాసము చేసినప్పుడు, వారి జోలికి పోయినప్పుడు మన జీవితాలలో ఆశీర్వాదము ఉండదు, మనకు క్షేమస్థితి ఉండదు. అవును ప్రియ దేవుని బిడలారా, ఏ సహవాసములో మన జీవితాలు ఉంటూ ఉన్నాయి, ఎవరితో సహవాసం మనము చేస్తూ ఉన్నాం? మన ప్రభువుని గణపరిచే వారితోనూ, మన ప్రభువుని మహిమపరిచే వారితోనూ, మన ప్రభువుని ఆరాధించే వారితోనూ, అవును, నీ సహవాసము ఉన్న ఎడల నీవు క్షేమముగా ఉంటావు, నీవు దీర్ఘాయువుతో ఉంటావు. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని గణపరచని జీవితాలు, దేవుని మహిమపరచని జీవితాలు, అవును, హఠాత్తుగా ముగించబడతవి అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ఒక హెచ్చరిక ప్రభు మనకిస్తూ ఉండగా కదండి, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియనో. కనుక ప్రియ దేవుని బిడ్డ, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము, అలాగు చేయని వాని జోలికి పోకుము అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, అవును, ఆయన యందు భయభక్తులు కలిగిన ఆయన బిడ్డలను ఆయన సంరక్షించే దేవుడు. 10,000 మంది కూలిన అపాయముని యొద్దకు రాకుండా ఆయన నిన్ను సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యానికి విధేయత చూపి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యాన్ని ప్రేమించి అలాగు చేయని వాని జోలికి పోకుండా, అవును, మన జీవితాలను జాగ్రత్త కలిగి భయభక్తులతో దేవుని దృష్టిలో మనము ఉన్నాము అన్న ఆలోచనతో మన జీవితాలను మనము ముందుకి కొనసాగిద్దాం. తద్వారా ఆయన మనలను దీర్ఘాయువుతో నింపే దేవుడు, ఆయన మనలను సంరక్షించే దేవుడు, ఆయన మనలను ఆదరించే దేవుడు, ఆయన మనలను విడిపించే దేవుడు, ఆయన మనలను ఆదుకునే దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, అవును ప్రభువా, నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చేయని వాని జోలికి పోకుము అని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నావు. ఎందుకంటే అటు వానికి ఆపద హఠాత్తుగా వస్తుంది, వాని కాలము ఎప్పుడు ముగియబడునో ఎవనికి తెలియను అని ఈ ఉదయ కాలము
బోధించి ఉండగా ఈ మాటలు విన్న నీ బిడ్డలు నిన్ను ఘనపరిచే వారితోనూ నిన్ను మహిమపరిచే వారితోనూ నీ యందు భయభక్తులు కలిగిన వారితోనూ సహవాసము చేసే అనుభవంలో అవునయ్యా దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక నీ వాక్యమునందు ఆనందించే వారితో నీ వాక్యమును ప్రేమించే వారితో నిన్ను మహిమపరిచే వారితో వారి సహవాసము వారి యొక్క స్నేహము వారి యొక్క అవును ప్రభువ జీవిత మరి అవును ప్రభువ అనుభవాలు ఉండులాగున కృప చూపించండి తండ్రి. నాయన దుర్దినాలు, అంత్యకాల దినాలు, ఆపద దినాలు, అవును ప్రభువ ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియని దినాల్లో ప్రభువ 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు అని వాగ్దానం ఇచ్చిన దేవా, నిన్ను గనపరచుటలో నిన్ను మహిమపరచుటలో నీ యందు భయభక్తులు నిలుపుటలో అవును తండ్రి క్షేమం ఉన్నది, దీర్ఘాయువు ఉన్నది, నెమ్మది ఉన్నది, విడుదల ఉన్నది ప్రభువ. వీరి సహవాసము నిన్ను గనపరిచే వారితోనూ నిన్ను మహిమపరిచే వారితోనూ ఉండులాగున ఈ ఉదయకాలము నీ బిడ్డలను మీరు దర్శించండి, మాట్లాడండి. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృప, నీ సమాధానం, నీ సంరక్షణ మెండుగా అనుగ్రహించమని, వారికి కలిగిన సమస్యల నుంచి, వారికి కలిగిన వ్యాధుల నుంచి, వారికి కలిగిన దుఃఖం నుంచి ప్రభువా నీవు విడిపించే దేవుడవు, ఆదరించే దేవుడవు, భద్రపరిచే దేవుడవు, వారి జీవితాల్లో సమాధానాన్ని సంతోషాన్ని నింపే దేవుడవు ప్రభువా. నీ వాక్యమునకు లోబడే బిడ్డలుగా నీ బిడ్డలను బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.